ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. నేను ఇవాళ ఒక వీడియో చూపిస్తాను. చూడండి, మాకు జూన్ మంత్లో సామాను తీసుకొని వచ్చారు. ఆయన ఎన్ని తీసుకొచ్చారో చూడండి. ఇది ఫీడ్ అండ్ కాటన్ డబ్బా అండి. చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొని వచ్చారో. సామాన్ చూపిస్తాను. నేనైతే ఇందులో ఆయిలే ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇలా సరుకులు అంటే చాలా బాగా సామాన్లు ఉంటాయి అనుకుంటున్నాను. మన ఫీడ్ అండ్ కాటన్ డబ్బా తీసుకొని వచ్చారు. చూడండి, ఫీడ్ అండ్ మాకు ఇది మ్యాక్సిమం 3 months వస్తుందండి. కాటన్ డబ్బా 3 months కంటే యూజ్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ఇది చుట్టాలు వస్తాయి, కానీ మాకైతే 3 months కంపల్సరీగా అవుతుంది. మంత్లీ ఒక 4 అన్నా 5 అన్నా అవుతాయండి. ఇది ఫీడ్ అండ్ కాటన్ డబ్బా. దీనికి ఎంత పడ్డాయో తర్వాత చూడండి. ఇంత పెద్ద సంచి, ఈ సంచి నిండా సామానే ఉన్నాయి. చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చిందో. ఏముంటాయండి సామాన్ అంటే సోపులు, సబ్బులు, షాంపులు అవి కదా. ఇందుకు వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను, కానీ మా మధ్యతరగతి ఇంట్లో ఎంత సామాన్ పడుతుందో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో వింటే కంపల్సరీగా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. పల్లెటూరు అమ్మాయి తెలంగాణ వ్లాగ్స్ చూడండి జాను గౌ ఛానల్లో. ఇక్కడ రావడం లేదు. బైక్ పైన తీసుకొచ్చారు కదా, అందుకే ఇంత టైట్గా పెట్టారు. ఇది ఓపెన్ అవుతలేదు. నేను నైట్ టైంలో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే పాప పడుకుంది, మా మోక్షిత. ఇది ఓపెన్ అవుట్ పెద్ద టాస్క్ ఉంది. ఇవన్నీ ఓపెన్ అయిందండి, చూపిస్తున్నాను చూడండి. వాయిస్ ఓవర్ నేను వీడియోస్కి డైరెక్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే డిస్టర్బెన్స్ బాగుండి ఇవ్వలేకపోతున్నానండి. చూపిస్తున్నాను చూడండి. సామాన్ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటే చూపిస్తానండి. బిస్కెట్ ప్యాకెట్, మా చిన్న పాప బిస్కెట్స్ పాలలో వేసి మార్నింగ్ పెడతానండి. ఏంటి అంటే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఇంట్లో ఇంకా అది. మిల్ మేకర్ అండి. ఇవి మేమైతే తినము, మా ఆయన తీసుకొని వచ్చిండు. కర్రీ కూడా ఎట్లా చేస్తారో నాకు తెలియదు. చూద్దాం ఇంకేమేమి తీసుకొని వచ్చిందో. నేను చెప్పలేదు నేను తీసుకురమ్మని. 5 kgs పిండి ప్యాకెట్. ఈ పిండి ఎందుకంటే నైట్ మేము చపాతీ తింటాము, రైస్ ఎక్కువ తినము. మార్నింగ్ రైస్ తింటాము, నైట్ చపాతీ తింటాము. 5 kgs అండి. ఇంకొకటి, మాకు షాప్స్ లాంగ్ ఉంటాయి ఇక్కడ, అందుకని పిల్లలకి బిస్కెట్స్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకే బ్రష్లు తీసుకొని వచ్చిండు. షాపులు లాంగ్ ఉంటాయి అన్నాం కదా, ఖచ్చితంగా 1 month ఒకటి చేంజ్ చేస్తాం మేము. బ్రష్లు ఉన్నప్పుడు కోల్గేట్ ఉండాలి కదా, కోల్గేట్ కూడా తీసుకొని వచ్చిండు. ఆయిల్, హెయిర్ ఆయిల్, హెడ్కు మేము పారాషూటే వాడతామండి. నా ఫేస్ అంత బాగాలేదు, కామెంట్ అయితే చేయకండి. షాంపూలు అండి, షిక్ షాంపూలు. మైసూర్ స్టాంటెల్ సోప్ మా పాపకు తీసుకొచ్చింది కావచ్చు మీరు. మొత్తం ఇందులోనే పడిపోయింది. పప్పు, పెసరపప్పు చాలా వరకు ఇందులోనే పోయాయండి. రవ్వ 1 kg. పల్లీలు ఇవాళ ఎగిరేస్తే పడిపోతాయి అన్న కూడా తెలుసండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయండి ఏంటిది. సోప్స్, సాల్ట్, షుగర్, సబ్బులు, గోళ్ళ సబ్బులు,
సర్ఫ్ పడిపోయిందన్నాను కదా, రవ్వ మొత్తం ఇలా ఇందులోనే పడిపోయిందండి. సాల్ట్ ప్యాకెట్, సోపులు. నేను బిల్ ఎంత అయిందో కూడా లాస్ట్లో చెప్తాను. సోప్స్, సర్ఫ్, జమ్మి చాపత్త, సోప్స్ బోలో. పిల్లలకి ఇట్లా మ్యాగీ అవి ఏం జంక్ ఫుడ్స్ ఏం పెట్టామండి, నాకు అవి చేయడం కూడా రావు. మా పాప కూడా తినది, మా జాను. మా చిన్న పాప మోక్షిత 1 year అయినా కాలేదు, 11 months పాపనే, అందుకే బిస్కెట్స్ తోటే తింటారు. సబ్బులు, లాస్ట్లో ఒక సబ్బు ఉంది. ఎంత మంచిగా ఇచ్చినా ఇట్లా రవ్వ డ్యామేజ్ అయ్యి వచ్చింది చూడండి. ఇది మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక ఈ సామాన్ మొత్తం ఎలా ఉందో రివ్యూ చూపిస్తాను చూడండి, బ్యాక్ సైడ్ పెట్టి. ఎంత బిల్ అవుతుందో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. చూడండి ఇంత సామాన్ అండి. మాకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది, దాన్ని కూడా నేను చెప్తాను. ప్లీజ్ అండి, ఒక 50 likes అన్న ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా ఈ వీడియోకి. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.